విజయనగరం జిల్లాలో రైతుల గుండెల్లో రైలు పలుగెడుతున్నాయి. భూసేకరణ పేరుతో వేల ఎకరాలపై ఈరోజు ప్రభుత్వాలు వసూలు చేసుకుంటాయంటూ ఈరోజు రైతులంతా ఆందోళన బాట పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ప్రస్తుతంగా చూడవచ్చు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఈరోజు 2 పంటలు పండుతున్నటువంటి పచ్చని భూముల్ని ఈరోజు మీరు ఎలా బలవంతపు భూసేకరణ చేస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా అయితే మాత్రం చూడవచ్చు ఇదంతా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నాటి నుంచి కంటిన్యూగా పంటలు అయితే పండుతూనే ఉన్నాయి. పంటలు పండుతున్న భూములు మీరు ఎలా తీసుకుంటారు? ఎటువంటి పంటలకు యోగ్యం లేనటువంటి భూములను ఐటీ పరిశ్రమలు పెట్టండి, అక్కడ డెవలప్మెంట్ చేయండి అంటూ కూడా కోరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇదే క్రమంలో ఈ రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రైతు కమిటీ తరపున పోరాడుతున్నటువంటి రైతు సంఘ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇది అంతా కూడా చూస్తూ ఉంటే కొన్ని వేల ఎకరాలు ఈ రోజు ఐటీ ఇండస్ట్రీస్కి తీసుకుంటున్నామంటే వస్తున్న ఉదాంతాలు ఎలా చూస్తున్నారంటే ఈరోజు రైతులంతా కూడా తీవ్ర ఆందోళన బాట పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనే ముద్దు పేరు చెప్పి విజయనగరం జిల్లాలో నెల్లిమెర్ల చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలో 6 మండలాలు, ప్రధానంగా భోగాపురం, పోస్పేటరాగ, డెంకాడ, నెల్లిమెర్ల, గొర్ల, గరివిడి, ఈ 6 మండలాల్లో 40 గ్రామాలకు సంబంధించి 26 రెవెన్యూ పరిధిలో 25,000 ఎకరాల భూమిని సమీకరించాలని చెప్పి ఈ వీటిల్లో ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటనల మీద ప్రకటనలు గుప్పేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు గుర్తించిన ఈ 25,000 ఎకరాల్లో పచ్చన పంట పొలాలు ఎప్పుడు చూసినా ఏ రోజు చూసినా సరే పచ్చగా కనిపిస్తాయి. 2-3 పంటలు పండుతున్నాయి. ఒకవైపున సముద్ర తీరం, జాతీయ రహదారికి ఇరువైపులా అలాగే పచ్చని పొలాలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూముల మీద మీ కళ్ళు పడినట్టున్నాయి. ఇది సరైనది కాదు, పరిశ్రమలకి ఇది సరైనది కాదు. పంటలకు వినియోగంలో లేని అనువు కాని భూములు, అలాగే ప్రభుత్వ భూములు గుర్తించడం, అలాగే జిల్లాలో ఇప్పటికే పరిశ్రమలు పెడతామనే పేరుతో 3,000 ఎకరాలు సేకరించున్నది. ఆ 3,000 బొబ్బులు గ్రోత్ సెంటర్లో 500 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉంది. పరిశ్రమలు మూసేయడం వల్ల ఇంకొక 300 ఖాళీగా ఉంది. అక్కడ పెట్టండి పరిశ్రమలు. కాబట్టి హాయిగా బ్రతుకుతున్న రైతులు ఉసురు పోసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొండిగా ముందుకెళ్తే ఈ 6 మండలాల్లో 40 గ్రామాల్లో రైతాంగాన్ని ఐక్యం చేస్తాం, పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాల, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు ఒక రైతుగా, ఒక బాధితుడిగా ఏం చెప్పాలనుకున్న, ప్రభుత్వానికి ఎటువంటి విన్నపాలు తెలియజేయాలనుకుంటారు ఏంటి? నా పేరు నరేష్ అండి. భోగాపురం మండలం ముంజేరు గ్రామం నుంచి వచ్చాను. ఈ ఐటీ కంపెనీలు ఏమి మాకు కొత్త కాదు. ఆ ఐటీ కంపెనీల పేర్లు చెప్పి బడాబాబులు భూములు కట్టబెట్టాలన్న ప్రయత్నంలా అనిపిస్తుంది తప్పించి ప్రత్యేకించి ఏమీ కాదు. మా ఊర్లో మేము 800 ఎకరాలకు పైపలిక భూమిని అభివృద్ధికి మేము ఇచ్చాము. ఆ అభివృద్ధి వల్ల మాకు ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి కూడా మా రెవెన్యూలో కొంత భూమిని కోల్పోవడం జరిగింది. అక్కడ కూడా మాకెవరికి ఉపాధి దొరకట్లేదు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే రాజ్యాంగాన్ని అపహాసం చేస్తుంది. ఏదో పెద్ద పెద్ద స్టాచ్యూలు కడుతుంది అనమాట, 1,000 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాలను. అంబేద్కర్ అనేవారు ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగ సవరణలో భూసేకరణ చట్టం తీసుకొచ్చి 70% మంది అంగీకరించాలి. ప్రభుత్వ నిర్మాణాలు ఏమైనా చేస్తే ప్రైవేట్ నిర్మాణాలకి 80% కేటాయించాలి అంటున్నారు. కానీ ఎటువంటి పంచాయతీ తీర్మానాలు లేకుండా, ప్రజల అనుమతి లేకుండా రోజుకొక స్టేట్మెంటు భయాందోళనకు గురవుతున్నాం. కలెక్టర్ గారు రకరకాల పర్యవేక్షణలు చేస్తున్నారు. ఏమనంటే భూసేకరణ చేయాలి, భూముల్ని పరిశ్రమలకు అప్పచెప్పాలి అని చెప్తున్నారు. అంతేగాని వచ్చి ఇక్కడ రైతులకి ఏంటి, మేము కరెక్టే, మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మా ఊర్లో మేము ఇచ్చి ఉన్నాం, మాకు ఎటువంటి ఉపాధి పొందలేదు. మిగిలి ఉన్న భూముల్లో రైతులుగా, పేద రైతులుగా, కూలీలుగా మిగిలి ఉన్నాం. దాన్ని కూడా మా దగ్గర నుంచి చీల్చుకొని రోడ్డును పడేయాలని ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం అనిపిస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, హామీలు నెరవేర్చండి ముందా. అంతేగాని ఇదేం పద్ధతి? మాకు ఐటీ కంపెనీలు అంటే మన వైజాగ్లో ఉన్నాయి, చాలా దగ్గర ఉన్నాయి. 5 ఎకరాల్లో 2 ఎకరాల్లో బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లో ఉపాధి కలిపి, అంతే తప్పించి 1,000 ఎకరాలు ఐటీ కంపెనీలకి 1,000 ఎకరాలు ఐటీ కంపెనీలు 1,000 ఎకరాలు కట్టబెడతారు. ఇది ఎంత న్యాయం? అసలు అన్యాయం చెప్పండి. మన విజయనగరంలో మహేంద్ర టెక్ ఉంది, ఎంత ప్లేస్లో ఉంది? 1,000 ఎకరాల్లో ఉందా? ఒక 5 ఎకరాలు 2 ఎకరాల భూమిలో ఉంది. ఆ మాత్రం దానికి ఎందుకు అసలు? ఈ భూమిని మా దగ్గర నుంచి దూరం చేయాలి, రైతుని భూమికి దూరం చేయాలనే ప్రయత్నం మాత్రం మానుకోవాలి. అలాగైతే ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పేద రైతులు అందరమీ ఏకమై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని దించే వరకు మేము కంకణం కట్టుకుంటాం. ఎందుకంటే
ఎంత ఒకప్పుడు రైతే రాజు అనేవారు, ఈ రోజు ఆ పరిస్థితి లేదు, రైతును రోడ్డు ఎక్కిస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఐటీ ప్రొఫెషనల్ చేసేస్తారు. చూడండి ఎంత దీనంగా ఉన్నారా వీళ్ళందరూ. ఇతను ఎంతవరకు చదువుకున్నారండి మీరు? చదువులేదు, వ్యవసాయం నమ్ముకుంటారు. ఇతనికి ఐటీ కంపెనీలో ఉపాధి కల్పిస్తారో చెప్పండి? ఎంత దారుణమా? మేము ఆల్రెడీ ఇచ్చున్నాం, ఎయిర్పోర్ట్కి ఇచ్చున్నాం. ఆ ఎయిర్పోర్ట్లో కూడా మాకు ఎవరికి లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఉపాధి కల్పించలేదు. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి కనుక్కోండి, చూడండి. యూపీ బీహార్ వాళ్ళు మాత్రం ఉంటారు. మాకు ఉన్న అర్హతలు ఏంటంటే మాకు వ్యవసాయాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు వర్షం పడుతుంది, ఏ టైంలో ఏ టైంలో ఏ పంట వేస్తే ఆ విధంగా తెలిసి తప్పించి మాకు ఇంక అంతకన్నా ఏమీ తెలియదు. ఒకవేళ మమ్మల్ని ఎప్పుడైనా పొరపాటుని ఈ కంపెనీల్లో తీసుకుంటే అక్కడ ఆ కంపెనీల్లో బాత్రూములు కట్టడానికి, లేకపోతే తడిగొడ్డెట్టుకోవడానికి, లేకపోతే ఇలాంటి పనులకు మాత్రమే తీసుకుంటారు. కానీ అది కూడా మమ్మల్ని తీసుకోరు. ఎందుకంటే దానికి కూడా ఒక హిందీయో ఇంగ్లీషో రావాలి. ఒరే నువ్వు టీ పట్టుకొని రా అంటే ఆడికి ఇంగ్లీష్లో చెప్తాడు, మాకు ఇంగ్లీష్ ఎవరికి రాదు. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీ మీడియా ద్వారా మా బాధని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఒక రైతుగా ఏం చెప్తారు? ఏంటి ఇప్పుడు మీరు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏంటి? మాది విజయనగరం జిల్లా పోసపట్ర మండలం పత్తివాడ అండి. మాకు చదువులు అవి చిన్న సన్నకారు రైతులమండి. మేము ఏం చేస్తుంటే పంట పొలాలు అమ్ముకొని ఆ పంట పొలాలు పండిన పంటే బతుకు తెరువు మేము పండించుకొని ఏదో బతుకు తెరువుగా మా ఫ్యామిలీని పోషించుకుంటూ పక్కగా మాకు పండవలసిన మిగతా పంటలు మేము ఏదో అమ్ముకుంటాము. ఆ భూదేవతల్ని నమ్ముకొని ఉన్నాం. మొత్తం మమ్మల్ని రోడ్డు ఎక్కించేసి రైతులు తెచ్చి ఇక్కడ ఈ రోడ్లు లాంటి తిప్పితే మా గోలు మంతా నేను రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు పాపము. అలాగే ఒక ఇద్దరు ఆడపిల్లలతో తండ్రి ఉన్నాడు. మొన్న సంబంధం పెళ్లి సెటిల్ అయింది. సెటిల్ అయితే భూమి అమ్ముతామనేసి పాపము పెళ్లి ఓకే చేసుకోండు. భూమి అమ్ముతామంటే ఎవడు కొనులోడు రాలేదు. ఎందుకంటే ఆందోళన వచ్చింది, భూములు మనకు ఉండవాటి అనేసి. ఎప్పుడైతే కొన్నాడు రానేదో రాకపోతే ఈ పెద్దలేడు అన్నారు, అలా కాదురా మరి ఊడి కొనపోతే ఏడు చేద్దాం, కట్నం కింద అరడికి ఆ భూమి రా ఏటైపోయింది, పై వాళ్ళకి అమ్మిన పోదాం, ఆ ఆడపిల్ల దుండుకుంటుంది తప్పేడు అంతే. ఆ అల్లుడికే కౌరు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కౌరు పెట్టలేదు. బాబు మరి భూమి వాళ్ళు కొన్నది, ఆ భూమి ఆ కట్నం కింద నీకు పొలం రాసేస్తానా, మీకేముంటుంది బయటకి ఎందుకు పోవాలనేసి ఈ పొలం రాస్తే పోతుంది భూమి, నాకెందుకయ్యా ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చేస్తాను అనేసాడు. పాపం ఈ ఆడపిల్ల జీవితం ఒడ్డెక్కిపోయింది. పాపం మా పిల్లకి పెళ్ళి అది, ఆ తల్లిదండ్రులు ఇద్దరే ఆడపిల్లడు. ఆ తల్లిదండ్రులు గోలు అంటారు. అందు గురించి ప్రభుత్వం ఈ రైతుల మీదకి ఎంత దారుణంగా నిర్ణయం తీసుకోకుండా వెనక తగ్గుతుందని అందరం రైతులు దయచేసి మీకు నమస్కారం పెడతాం. మీరు చెప్పండి, ఒక రైతుగా ఏం చెప్పాలనుకుంటున్నారండి? ప్రభుత్వానికి మీ నిరసన ఏం తెలియజేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు రొంగల్ చంద్రశేఖర్. నేను డెంకాడ గ్రామానికి చెందిన రైతునండి. అయితే మా డెంకాడ గ్రామం సంబంధించిన రైతుల యొక్క వివిధ రెవెన్యూలు పక్కన గునుపూరు, బొంటపల్లి, పేడాడ, డెంకాడ గ్రామాల్లో కలిపి దాదాపు 1000 ఎకరాలకు ఐటీ పరిశ్రమకి సేకరణ నిమిత్తం ప్రభుత్వం వారు చూపించినట్టు ప్రతిపాదన తయారు చేశారు. అయితే ఈ ప్రతిపాదన తయారు చేయడంలో ఏ రైతు యొక్క అంగీకారాన్ని కానీ అక్కడ గ్రామ ప్రతినిధులు, సర్పంచ్లు, లేకపోతే అక్కడ ఉన్న పంచాయతీ యొక్క ఎవరికి కూడా తెలియకుండా, ఏ విధమైన సమాచారం లేకుండా రాత్రి ఇక్కడ ప్రతిపాదనలు తయారు చేయడం, ఇవి మీకు సేకరిస్తారట, వాళ్ళ పరిశ్రమలు పెట్టుకుంటారట అని చెప్పడం వల్ల ఇక్కడ రైతుల్లో విపరీతమైన భయాందోళనలు వస్తున్నాయండి. కేవలం ఇక్కడ మాకు తెలిసిన అంచనా ప్రకారం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధి దగ్గరలో ఉంది కాబట్టి ఈ గ్రామాల యొక్క భూములు కావాలని చెప్పేసి పరిశ్రమల వారు కోరడం, పరిశ్రమల వారు ఏ భూములు కోరితే ఆ భూములు ఇచ్చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయించుకొని ప్రభుత్వ భూములు అయితే ఇవ్వచ్చు, కానీ రైతులకు సంబంధించి జరాయితీ భూములు ఇవ్వడానికి అంగీకరించడం అనేది చాలా అన్యాయకరమైన విషయము. అయితే సరైన ధరకి నిజంగా కొనుక్కుంటే రైతుల దగ్గర నుంచి సరైన ధర కొనుక్కుంటే బాగుండు. కానీ గవర్నమెంట్ మధ్యలో పెట్టి ప్రతినిధిగా పెట్టి గవర్నమెంట్ రేటుకే 10 లక్షలు 20 లక్షల రేటుకే విలువైన భూములు ఎయిర్పోర్ట్ దగ్గర 1 కోటి 2 కోట్ల విలువైన భూముల్ని కేవలం 10 లక్షల 20 లక్షలకే సేకరించేసి పరిశ్రమల వారికి అప్పగించడం అనేది రైతులను నిండా ముంచేయడం అవుతుంది. మా డెంకాడ గ్రామానికి సంబంధించిన వరకు డెంకాడ హై లెవెల్ చాలల ద్వారా, అలాగే గొడిపాల రిజర్వాయర్ ద్వారా నీరు వస్తూ 2 పంటలు పండించుకుంటున్నాం. భూశిస్తు కూడా విపరీతంగా కడుతున్నాం. అయినా ఇంత పంటకు ఉపయోగపడే సాగుకారమైన భూములు కాకుండా మెట్టు భూములు కానీ, లేకపోతే కొండ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ మా డెంకాడ పంచాయతీలో, డెంకాడ మండలంలోనే పెత్తాడు పంచాయతీలో ఒక 200 ఎకరాలు, అలాగే డీకోలంలో ఒక 200 ఎకరాలు, ఇవన్నీ ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. ఇలాంటి 400-500 ఎకరాల్లో నువ్వు ఐటీ పరిశ్రమలు పెట్టి ఆ మండలంలో అందరికీ ఉపాధి కల్పిస్తే పంట పండించుకునే రైతులకు భూములు మిగులుతాయి, పరిశ్రమల్లో కావాలనుకున్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతాయి. కాబట్టి రైతుని నష్టం చేయకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ, రైతులు ఎవరూ కూడా 1 ఎకరం కూడా ఇవ్వడానికి అంగీకరించట్లేదని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రభుత్వానికి మంచి మనసు కలిగి మా 4 మండలాల యొక్క భూముల్ని కూడా ఈ ఐటీ పరిశ్రమ పరిధిలో నుంచి తప్పించి రైతులకు మేలు చేయాల్సిందిగా మీ అందరి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన సుమారుగా
6 మండలాల్లో ఈరోజు భూసేకరణకైతే ఒకవైపు కార్యాచరణ రూపుదాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది అంటున్నారు. సుమారుగా చూసుకుంటే 26 రెవెన్యూ పరిధిలో సుమారుగా 25,000 ఎకరాల వరకు కూడా ఈరోజు భూమిని ప్రభుత్వం అయితే తీసుకుని ఐటీ కంపెనీలకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందంటూ వచ్చినటువంటి ప్రతిపాదనలపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండినటువంటి భూములు, ఇటువంటి భూములను పండితే రైతు అనేవాడు ఎక్కడికి వెళ్తాడంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఈ యొక్క ప్రతిపాదన వచ్చిన తర్వాత కనీసం ఆ ప్రాంతంలో ఒక భూమి ఒక రైతు అమ్ముకోవాలన్నా సరే ఈరోజు ఎవరు కూడా కొనుక్కోరానికి ముందుకు రానిటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన అయితే ప్రభుత్వాలు అయితే పునరాలోచించే ఈ యొక్క రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు కలెక్టర్ కూడా ఒకసారి మెమోరాండం ఇచ్చి వెళ్దామనే ఆలోచనతో వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.